ఏందిరా వాళ్ళ జీవితం గురించి మాట్లాడుతున్నావు? నా బిడ్డ జీవితం గురించి నాకు తెలియదా? ఎక్కతక్క మాట్లాడితే పోలీస్ స్టేషన్లో ఎత్తి తొక్కిపిత్తా. ఏమనుకుంటారా? ఇంకా కండ్ల ముందట కనబడతా. ఈయన చూడగానే నాకు మంట వస్తుంది. అన్నా ఏదిరా మన కూలపడు కూలపడు అన్న దండం పెడితే అన్నా మనోడే మంచి మంచి చూసుకునే అన్నాడు. ఏందిరా ఏంది అన్న అరే చూడగానే నాకు మంట పుడతాను. ఏం చేస్తావురా నువ్వు? ఇంకోసారి రా, చెప్పు పట్టి కొడతాను. నేను చెప్తాను ఇంకా ఇంకానికేసి తీయాలరా వాడు మనిషి. చూసినవా నన్ను పోగరు? ఇంకా నేను చేసుకుంటున్నా. అరే ఫ్రెండ్ సిగ్గులో గిడికి వచ్చినావారా? అరే బాబులుగా ఇంటి వరకు అని చెప్పినా కారా, మళ్ళీ ఇంటికి వరకు వచ్చినా? అరే అది ఇంటికి పోదామంటే అద్దన్నారు, ఈడికే పట్టుకొచ్చిండు ఆడే. ఆరో ఫ్రెండ్గా మేము కడ గంత మంచిగా బతులాడుతుండే, నువ్వు వచ్చి ఎందుకు రూపాయి మాట్లాడినావురా? అరే మీరు బతిలాడితే నాకు మంచి అనిపిస్తలేరా? సరే బతిలాడిన వాళ్ళు బతిలాడుకుని కాలం ఎందుకు పడ్డారా? పడితే ఇప్పుడు ఏమైందిరా? ఇప్పుడు నీ పెళ్లిగా పోనారా? ఏం ఒప్పుకోపోవురా మీరు ఎంత బతిలాడినా? అరే ఇంటి దాకా లొల్లి పోయింది కాబట్టి పక్క ఒప్పుకునురా. ఏదో ఒకటి చేసి మేము నీ పెళ్లి చేద్దామా అంటే నువ్వు గిట్ల మధ్యలో వచ్చి మొత్తం జరగొడతావు. దేవుకోర్రా ఆయన చూసినా నేను ఎట్లా చెంపవికలు కొట్టిండు, నాకు అప్పుడే మనసున అట్లే. అరే మా అంటే ఒక దెబ్బ పడతాం రా. అరే గా మాత్రం పడవారా నీకోసం? అరే అమ్మాయి లేపకపోరా సక్క, వాళ్ళు అయ్యేవన్న ఓరి అయితే మేము చూసుకుంటాం. మీరు ఏడికైనా మంచిగా బతుకుర్రా, అదే మాకు చాలు. ఆ తర్వాత వచ్చి నీ మెల్లగా ఆలే కలుతారు. అరే నీ అవ్వ అది అంటే ఆ అంటే అలా బాపు బాపు అని మాట్లాడుతుంది. నేనేం చేయాలి చెప్పు? నాకు నచ్చలేదురా అది ఏమన్నా కానీ. అది ఇచ్చేది అత్త అన్నప్పుడే నేను పోతా, అవ్వరు రాక నేను సప్పుడు కూడా వేయరా. అది ఏమన్నా కానీ చూసినవారా గంత కొడతా నిన్ను, అది ఒక్క మాట నా మాట్లాడిందా? నన్ను ఇల్లు కొడతా అంటే కనీసం చూసుకుంటున్నది కానీ గింతన నచ్చి బాపు ఏమన్నా కానీ అన్నది అరది అన్నదిరా. దానికి బల్బు బాగున్నది, మిర్రా బాగున్నది దానికి. అరే నువ్వు గామనేది అంటున్నారా? ఇప్పుడు నువ్వు మేమేం అడుగుండి ఏం చేయలేకపోయినాం. ఇప్పుడు మధ్యలో మొత్తం కొట్టపోయినారా? నువ్వు మొత్తం అంతా నువ్వే నాశనం చేసినావురా. మేము అంతే మంచిగా బతలాడుతున్నాం, నువ్వే వచ్చి మొత్తం ఖరాబ్ చేసినావు. ఇప్పుడు గామని అంటున్నావురా సిగ్గు లేకుండా? ఏ ఊకోరా బాలుగా నీ అవ్వ ఆయన బతలాడు వస్తలేదురా అంటే నువ్వు మళ్ళీ అన్నీ పిచ్చి పిచ్చి మాట్లాడతావు. దానికి తెలివి ఉంటే నీ ఎప్పుడో లేచిపోదాం అన్నప్పుడే రావాలి. దానికి తెలియలేక ఇవన్నీ మొత్తం నన్ను ఆగని చెప్తుర్రు. అరే నువ్వే ఏం చేస్తావు, ఆమె ఏం చేస్తుంది రాడిది. నువ్వే ఏదో సద్ద చెప్పుకొని పట్టుకొని పోవాలి. అరే ప్లీజ్ మీరు ఓర్రా ఇడికెళ్ళి ఓరి, మీరు దండం పెడతా పోర్రా. నా సాగు నేను చత్తా కానీ మీరు ఓర్రా ఇడికెళ్ళి ఓరి. మళ్ళీ సాగు చత్తా అంటారు. ఏ పోర్రా ఏం కాదు పోర్రా. పారా బాలుగా మళ్ళీ ఎందుకు వచ్చిర్రా? నీ బీడి తాగుడు అయిపోలేదు, ఇంకా ఆలోచించడం అయిపోవాలి ఇంకా. అరే నేను ఆలోచించుకుంటా బీడీలు తాగుతా, మీకు ఎందుకు రావాన్ని పొమ్మని చెప్పినా కదా. అరే నా సాగు నేను సత్తా అని చెప్పినా చెప్తే. అరే ప్రవీణ్గా నువ్వు సత్తా అని మాట్లాడకరా. నువ్వు సచ్చినా బతికినా నేను నీతోనే ఉంటారా.
ఇంత పొద్దుగానే పాలకేనావా నిన్నే ఏంటిది కళ్ళ కనబడతలే నీకు ఓ బాగానే కనిపిస్తున్నావు మరే చక్కగా వీక్తాను ఎందుకోసం వచ్చిన అనుకుంటున్నావు వీడికి ఎందుకు వచ్చినావు అరే ఇతను మాట్లాడదామని వచ్చిందే ఏం మాట్లాడతావు నిన్న మాట్లాడలే కానీ ఇవాళ ఏం మాట్లాడతావు నిన్న నేనెందుకు మాట్లాడలే మీ అయ్య మాట్లాడనిచ్చిండా బాగానే మాట్లాడినావు ఇక బబ్లు బాలన్న మాట్లాడిల్లు నువ్వు నల్లి లెక్క నిల్చొని చూస్తున్నావు అచ్చి బతిమలాడితే ఏమవుతుంది పట్టుకొని నల్లి లెక్క నిల్చొని ఉన్నావు ఏమైనా మాట్లాడితేమో మీ బాప ఎట్లా కొట్టినా చూసినావనే బబ్బి కానీ నాకు 5 ఏళ్ళు అట్లనే పడ్డాయి కొడితే నిన్ను కూడా 2 కొట్టు కావచ్చు పడితే ఏమవుతుంది నీకు 4 గంట తిందువే ఎప్పుడు నేనే ఇప్పుడు సాపు చేయించుకోవానే మరి నువ్వు కూడా నల్లేకనే నిల్చున్నావు కదా నువ్వు ఒక్క మాటన్నా మాట్లాడినావానే మీ బాబు గన్ని మాటలు అన్నాడు గంత తిట్టిండు నువ్వు ఒక్క మాటన్నా మాట్లాడినావా నేను మాట్లాడితే వింటలేడానే కదా నిన్ను వచ్చి మాట్లాడమన్నా ఏం మాట్లాడినావే ఏం మాట్లాడినావు చెప్పు మాట్లాడితే గింత దాకా వచ్చునానే ఒక మాట మాట్లాడ సాతగాలే కానీ ఇంకా నన్ను అంటుంది నల్లి లెక్క ఉన్నావని ఓ పిసపిత్రోడా నువ్వు మాట్లాడితే మా బాప ఒప్పుకును కదా ఓ పెద్ద అదన్నట్టు నడు అని తీసుకొని పోయిన వాళ్ళిద్దరిని బతిమలాడంగా అరే బతిమలాడేటోళ్ళని బతిమలాడనియ్యో మరి ఎట్లా అసలు కాలు పట్టుకుంటే ఏమవుతుంది నువ్వు పట్టుకోవాలి నువ్వు పట్టుకుంటే ఒప్పుకుని కావచ్చు మా బాపు ఎవడన్నా అల్లుడు మామ కాళ్ళు పట్టుకుంటాడే నువ్వు నాకు బీపీలు ఎవనియాకే అయ్యో ఏమైతుంది మామ తండ్రి అనుకో తండ్రి అనుకుంటా ఎంత చెప్పినా ఈ మాటలకైతే అవ్వ తోడు ఈ మాటలకు మస్తు ఉంటుంది ముందట తండ్రట తండ్రి అయితే మాడి తోటలో చంపుడు ఇవేనా ఇంటికి చంపిండా చంపలే కదా కొట్టలేదా నన్ను కొడితే ఏమైతుంది కొట్టినప్పుడు ఆలయం పడుకుంటూ ఉండాలి అంతే కదా పడాలి ఇగో అనిత ఇప్పుడు చెప్తున్నానే అవ్వతో నేను మారి చూపిస్తా బరాబర్ ఇయ్యలడికి వెళ్ళి నేను అంబార్ బంద్ చేస్తున్నా మందు బంద్ చేస్తున్నా బీడీలు బంద్ చేస్తున్నానే ఊరందరూ అరే నీ అవ్వ పవీన్ గాడు గింత మారిండా గింత పని చేసుకొని బతుకుతుండా అని ఊరోళ్ళు అందరూ అనుకోవాలి మీ అయ్య వచ్చి నా కాళ్ళు పట్టుకోవాలి మీ అయ్య కాళ్ళు నేను పట్టుకున్నాడు కాదు నా కాళ్ళు పట్టుకోపిచ్చి నీ అవ్వ కాళ్ళు గడిపించే రోజు తీసుకొస్తావు ఏమో ఎవరి కాళ్ళు ఎవరు పట్టుకుంటారో చూడు ఇయ్యలడికి వెళ్ళి నువ్వు చూస్తున్నావు పవీన్ గాడు మారింది చూస్తావు అన్ని చూస్తావు అర్థమవుతుందా సరే చూద్దాం నేను మారుతా ఎంత మారుతావో అయ్యా ఒప్పించుకోయే నేను మారి చూపిస్తా నేను ఎందుకు ఒప్పిస్తా ఇప్పుడు దాకా ఒప్పించిన అసలు ఒప్పుకుంటలేడు నువ్వు వచ్చి మాట్లాడితేనే కదా ఒప్పుకుంటాడని నీతో చెప్పింది ఏం మాట్లాడమంటే ఏం మాట్లాడినావో ఏందో పాలు పెట్టి కొద్దిగా చక్కెర తక్కువ వేసి మీ అయ్యకు పోసి బీపీ షుగర్ ఉన్నట్టున్నది మీ అయ్యకు బాడుకో ఏం మాట్లాడు నువ్వు ఇంత దాగి మంచిగా కూర్చోరి మంచాల కూర్చొని ముచ్చటి తవ్వంటి ఎవరు పోతుర్రు ఆడక్కలు మొగక్కలు పోతుర్రు అని చూసుకుంటుండు పోరా నువ్వు కూడా పోయి తాళ్ళలో తాగుపో బంద్ చేసినా అని చెప్పినా చలో పో సరే చూద్దాం పోయే నువ్వు పోరా ఇక్కడ ఎక్స్ట్రా చేస్తుండు ఎవడు ఎక్స్ట్రా చేస్తలేడు చక్కా ఓ మారి చూపిస్తా అని చెప్పినా కదా మారుతా మేము కూడా చూస్తాం అవు తాత ఇవే పంటలు కొంచెం యాడ్ అయ్యి పొద్దుకొచ్చి పైసలు తీసుకో పొద్దుకొచ్చి పైసలు తీసుకో అన్న మరి రేపు గోడ కడతారా రేపు కడుతుర్రు మరి గోడ కూడా వీలు కైకిలత్తా మంచిది పిలుతా సరే మరి నేను ఎత్తా పోయి పో ఇంటికి వస్తా వేసి
ప్రవీణ్ బాబాయ్ నాలుగు కళ్ళ పోతాను ఏ నడమ కళ్ళు తాగుతలేనే ఇక బంద్ చేసిన వాడు పోరు చౌకులే వాడి వాడు తాడు బంద్ చేసిండు. ఇట్లా మందులు ఇస్తానన్నాక పాత పైసలు ఇస్తాను అంటే ఇస్తాడుగా. వాడు ఎప్పుడు ఉన్నప్పుడు ఇస్తాడు ఇస్తాడా? ఇస్తాడు. నువ్వు తాడే తెక్కే ఎంతసేపు వచ్చి ఎందుకు చంపుతున్నావు నన్ను? రవణ 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 బాబాయ్ బాబులేడారా? బాపు బయటికి వెళ్ళిండు. ఎటు పోయిండు? ఏమో బాబాయ్ అటే వస్తానని చెప్పిండు. అటే వస్తానండి మరి కలవలేగా. ఏమో బాబాయ్ నాకు తెలియదు. సరే కానీ మొన్న పంతుల దగ్గర పోయిండు కదా, బాపు బలాలు మంచిగానే ఉన్నాయి అంటుండు. మరి ఇప్పుడు ఏం సపోర్ట్ చేస్తలేంది? అబ్బాయి వాళ్ళు ఏం చెప్పలే? బాపు బలాలు కలిసినాయి అన్నాడా? అసలు మీ పేరు మీద బలమే లేదన్నాడు. మీ ఇద్దరికి లగ్గం చేస్తే ఏదో ఒకటి అయితే అని అయ్యగారు చెప్పిండు. పాప అట్లెందుకు చెప్పిండు నీకు? అయ్యో మా బాబుకి అట్లనే చెప్పిండు. మరి మా జాతకాలు కలవలేదా బాబాయ్? ఏ బాబు తాను నువ్వు భయపడాలని చెప్పినట్టున్నారా? అయినా మీకు లగ్గం చేస్తే 4 వద్దులు కూడా కలిసి ఉన్నాయని చెప్పిండ్రు అయ్యగారు. 3 వద్దులలో విడాకులు అయితే అని ఉన్నాడు. అది కరెక్ట్ కాదురా బాబు చెప్పుడు. మీ జాతకాలు కూడా కలవలేదన్నారు అయ్యగారు. అయినా మీకు లగ్గం ఎట్లా చేస్తారా? చేయరాదు. అవునా బాబాయ్? మరి బాపేమో కూసోబెట్టుకొని మీ జాతకాలు కలిసినాయి, మీ పేర్ల మీద బలాలు మంచిగా ఉన్నాయి అని చెప్పిండు. 2-3 రోజులలో పోయి కూడా మాట్లాడొస్తా అన్నాడు. ఇప్పుడేమో సప్పులు లేదు. మరి ఇట్లా ఎందుకు చేస్తాడు బాబాయ్? నాకు ఇట్ట మున్నానికి ఇచ్చి చేయొచ్చు కదా. బాపు నా మంచి కోసమే కదా ఆలోచించేది. ఇప్పుడు ఎందుకు ఇట్లా చేస్తాడు? ఏమోరా చిట్టి, పాప ఇట్లా ఎందుకు చేస్తాడో నాకు అర్థమైతలేదు. ఆ పవన్ గారు కూడా మారిండు. మంచిగానే పని చేసుకుంటాడు. ఊళ్ళే అరే మంచిగానే బతుకుతాడు. అన్ని మందు ఇట్లా అన్ని బంద్ చేసి మంచిగానే పని చేసుకుంటాడు. ఈ జాతకాలు ఈ గలవనోనికి ఇచ్చే బాలు ఈయనకే ఇచ్చి వేయచ్చు గారా. బాపుకోనాడు నేను చెప్తా తీరా. చెప్పు బాబాయ్, నువ్వన్న ఒకసారి అర్థమవుతాడు చెప్పు బాపుకు. నేను చెప్తా తీరా చిట్టి. నువ్వు అసలే బాధపడకురా. బాపుకు ఉత్తుత్తా కూడా చెప్తే అర్థం కాదురా. ఒక కళ్ళు కాడ కూర్చుని మంచిగా కళ్ళు తాగిపించి మంచిగా చెప్తారా. చిట్టి బాధపడుతుంది బాగా, ఆ జాతకాలు గలవనోనికి ఎందుకు ఇస్తావు అన్నా అని నేను మంచిగా చెప్పి నీకు లగ్గం చేస్తాడు చెప్తా తీరా పవన్ గారితో. సరేనా? నువ్వు బాధపడకురా నాన్న. సరే బాబాయ్, ఎక్కువ తక్కువ తాగించి మంచిగా చెప్పి మా బాపుకు, అప్పుడైతేనే వింటాడు. నేను పైసలు తెస్తుండు. అయ్యో నీ దగ్గర గినిగానే పైసలు ఎక్కడిరా? ఇక బాపు ఇచ్చినాయి అప్పుడు ఇప్పుడు దాచిపెట్టుకున్నా. సరేరా? సరే బాబాయ్, నేను చెప్తుంది. సరే బాధపడకు. సరే బాబాయ్. ఓకేరా? పైన అంతా లగ్గం అయినట్టే ఫోన్కి. ఇక మా అన్న రానిరా వచ్చినాక ఉంటుంది మీ ఇద్దరు సంగతి. ఏమైందిరా మా ఇక చూస్తాను సార్ పాపం. కరిచినా నువ్వు కోసం ఆయన వీళ్ళిద్దరిని చూసుకొని వాడే కుడతాండి. ఇద్దరిని చూసుకొని వాడే కుడతాడు. అసలు దొంగలు ఇల్లేరా ప్రవీణ్ గారికి? ఏం ముఖం పెట్టుకొని వచ్చిండ్రా మా ఇంటికి? మా ఇంటికి వచ్చి నన్ను బెదిరిస్తారా? అసలు వీళ్ళకి ఏముందిరా? వీళ్ళకు విలువ ఉందా రా ఊళ్ళో? నా బిడ్డని అడిగేస్తాను కస్తారా వీళ్ళిద్దరు? అసలు వీళ్ళు ఊళ్ళోనే అరెస్ట్ కాళ్ళురా. దొంగ నా కొడుకులు వీళ్ళు. ఈడుగంతే ఆడుగంతే గుద్దవరా. ఇంకా అన్నా నీ దండం పెడతా అన్న, ఇంకోసారి మీ ఇంటికి రానన్నా, ఇడిచిపెట్టన్నా ప్లీజ్ అన్నా. మైగా వాళ్ళు నిడిచిపెట్టుడే లేదురా. పెట్టుడు ఎక్కడిదే నీకు ముచ్చట తెలియదు. మన చిట్టి సంబంధం జరగొట్టిందే వీళ్ళు. ఎందుకురా? మన గంగారి పిల్లాడు ఉన్నాడా, ఆ పిల్లాడు వచ్చి దుకాణంలో సోడా తాగితే ఈడో ప్యాకెట్ పాపడాలు తినుకుంటా మంచిగా వాళ్ళ పక్కపండి ఊకొని మన చిట్టి గురించి లేనిపోయి అని చెప్పి వీళ్ళిద్దరు. వీళ్ళే ఇద్దరు ఇంకెట్లా సానిగా పాపడాలు తింటారు. పాపడాలు ఈయన ఉండని రాత్రి అంతా జావనీరా అన్నం లేదు ఏం లేదు ఇలా ఉండద్దు. పంపా
అమ్మ తోడే గుద్దుతాదిరా. గుంజుదా అబే కొట్టినాక అమ్మ గొడ్డు బాదినట్టు వాదిర్రా. అరే బాలుగా, నిన్న రాత్రి బొబ్బరి గారెలు చేసిందిరా మా అవ్వ. మంచిగా ఉన్నాయని ఇక్క గట్టిగా తిన్నరా. పిత్తులు బాగా అత్తనేరా. సిగ్గుశరం ఉన్నాదిరా నీకు? ఏమైనా మానం మర్యాద ఉన్నాదిరా నీకు? ఒక్క పిత్తు గట్టిగా ఇడవన్నారా. పిత్త విత్తురా, నాకెందుకు చెప్తున్నావురా? బా థ్యాంక్స్. ఒక ముద్దు తాగురా పిత్తు విత్తినాక. గమ్ము వాసన గాడిది. నీకు ఆసన వస్తుంది, నాకు హాయిగా ఉందిరా. అరే ఏమనుకోకురా, ఇంకొక్కటి వస్తుంది. కాళ్ళు చేతులు కట్టేసాక ఎక్కడితే మూసుకోవాలా నీ అవ్వ. అరే బాలుగా, భయం అవుతుంది ఏంద్ర ఇప్పుడు? నీ భయం అవుతుంది, నాకు ఉచ్చబడుతుంది. నా బాధకి చెప్పాలరా. ఉచ్చ అంటే గుర్తొచ్చింది. ఇప్పుడు మన పొద్దున్నాకిడే కట్టెత్తే ఉచ్చేడ ఓసుడు ఏరిగేడ ఓర్రా. నీ అబ్బా కొట్టుకున్న తర్వాత ఫస్ట్ బయట ఎట్టవాడితో ఆలోచించో. బయట రోడ్డు మీద బయట పిలిచి మరి ఇవ్వమన్నారు. ఏం చేస్తావు? ఫోన్ తెచ్చుకుంటావా? ఫోన్ ఎట్లా తెచ్చుకుంటావు? నువ్వు తెచ్చుకోపోయినా ఎట్లా చేస్తావు? ఫోన్ చేస్తావా? చేయలే కట్టేసి నోడుతో చేస్తావు ఫోను. మరి ఆకలి అవుతుందిరా. ఆకలి అవుతుందా? ఎవరు నువ్వు? ఎడ్లు తప్ప ఇవ్వలేరురా ఇడ. అత్తరు తీరా, ఇప్పుడు ఒక రాకపోతా సాయంత్రం వరకు. అనిత, చెప్పు. మీ బాబు మంచిగా మాట్లాడుతుండా? గట్లనే కోపంగా మాట్లాడుతాండి? నాతో మంచిగా మాట్లాడతాడు, అట్లేం లేడు. మంచిగానే మాట్లాడుతాడా? మరి అదే గట్లా మాట్లాడితే మంచిగా ఉండదు కానీ. సరే కానీ తిన్నావా లేదా? సైకిల్ ముందుకు పోతలేదు. నేను మా తినొచ్చిన కానీ. మరి ఎటో పోతుంది, పాడేస్తావా? అరే నువ్వు మంచి కూర్చుంటేంది? నేను మంచినే కూర్చున్నా, నీకే దొక్కలేదు. ఒక్క పక్క ఒరుగుతున్నావు నువ్వు. సరే పెద్ద తొక్కుతా అన్నట్టు సైకిల్ పట్టుకొని వచ్చినావు. అత్తే బండి పట్టుకొని వస్తే ఏమవు? ఆడవన్నది బండి నడపరాదా అని చెప్పు. నీకు సాల్తీ రేపు పెట్టుకోను మన పెళ్ళికి మీ బాబుని బండి. నీకు అసలు బండి వచ్చా నడుపుడు? ఏందే మా ఆడకట్టుకుని బండి పట్టుకుని బుయ్యి అని పోతే ఆడకట్టోళ్ళు అందరు నన్నే చూస్తారు. అవును, పెద్ద హీరో అయ్యే అందుకే చూస్తారు. నేను వాళ్ళకి హీరో అయిపోయినా, నీకైతే హీరోనే కదా నేను. అవును నా తెలియదా అని. సరే కానీ ఇప్పుడు ఎక్కడికి పోదాం? నువ్వు గా పొలం దాకా పోదామే. మరి ఆడికి ఏనాక మళ్ళీ ఆయన అయ్యో 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 అవుతా నేను ఎక్కించుకొని దొక్కుడు కట్టనే ఉన్నది కాదు కానీ మళ్ళీ ఆడికి ఏనాక పోవడం అనవు కదా చెల్లె. అట్లేం పోను, నువ్వు ఎంతసేపు ఉండమంటే అంతసేపు ఉంటా. సరే ఒక పాట పాడు నా కోసం. సైకిల్ ఎక్కి నువ్వే వంగ ఓ సంపతి నా పిల్లగ సంపతి పవినని వాడు. సైకిల్ ఎక్కి నువ్వే వంగ ఓ పవిను నా పిల్లగ పవిను ఎంత చక్కదనం కొడుతున్నావు నా పవిను. నన్ను వాడేస్తావు మమ్మీ. మరీ ఎగ్గిలెగ్గి లేకు మంచిగా పాడు పాట. నీ పోరికినా మరెత్తు. నేను పాడా, నువ్వే పాడు. ఏ పాటలు అంటే బాగా రావే నీకు అంత లేదు, పాడు. నాకు తెలియదు అంటే ఊకొక పాట ఉంటా కదా, వాడన్నా. పాడు. మనసులున్నోళ్ళతోనే కదా మాటి మాటికి మాట్లాడుతాం, పానమైనోళ్ళతోనే కదా పూటకోసారి కొట్లాడుతాం, ప్రేమగని మీద చెయ్యేసిన తప్పు పడతావేంద చిన్నదనా, నీ మంచికే మంచి చెప్పుతున్నా అనుమానం అంటావే పిచ్చిదానా, నన్ను నమ్మవెందుకే మధ్యలో ఇంత దూరం ఎందుకే, పిల్ల నిన్ను నన్ను కలిపినోడి కళ్ళు కాకులు వడిసిన ఏమోనే, ఎంత ఏడుస్తున్నా కాస్తైనా చూస్తలేడే నన్ను. అనిత ఎంత ఏడిచినా దేవుడు చూస్తలేడు కానీ మనల్ని. ఏదో ఒక రోజు వస్తుంది మనకంటూ. అంతే అంటావా? దిగు, మనం కూడా వచ్చిన ప్లేస్ వచ్చింది. అబ్బా కూర్చుందాం పోయి. దా దా. పోరికిన మళ్ళేటో పోయింది కదా, ఇది ఉన్న కాడ ఉంటలేదు. ఊళ్ళో కన్నా పోయి వస్తా. మొత్తం కట్టం ఉన్నది.
కొరుకుతానో పిసిబిత్తిరోడా వైరు కొరుకుతానని అది ఎందుకు కొరుకుతాన్నావు ఇప్పుడు ఇగో గీ మంచిగా తీసి మన సైకిల్కి సెడి చేసినాం అనుకో పొద్దుకి మంచిగా లైట్ వస్తుంది మనం ఎప్పుడంటే అప్పుడు తిరగచ్చు అటు ఇటుగా పొద్దుకి కూడా తిరగచ్చు పొద్దునచ్చుడే ఎక్కువ అంటే ఇంకా పొద్దుకు కూడా రావాలా నేను పొద్దుకి నేను మీ ఇంటికి వచ్చిన రోజు దొరికినావా అయితే ఇప్పుడు చంపినా మీ అయ్యా అదే ఇంటికాడ ఉండకుండా బయట తిరిగినావు అనుకో మంచిగా ఉంటుంది నేను ఎక్కడికి రాని ఇప్పటి నుండి ఎందుకు రావు రానిగా గివ్వే అన్ని కథలు పడతావు నువ్వు మళ్ళీ గదే కొరుకుతావా అంతా ఒక్కటి జరుతా మళ్ళీ తలకాయ మిగలు జరిగినావంటే సరే వారెత్తు సరేగా నీకు ఒకటి చెప్పనా చెప్పు నా పెళ్లి బిస్కెట్ అయింది ఇప్పుడు మళ్ళీ జోకులు చెప్తానవా నిజం చెప్తానా నీ తొట్టి నీ మీదట్టు నిజమే పెళ్లి బిస్కెట్ అయింది అయిందా అవును అమ్మ తోడు ఇది అప్పటికెళ్ళి చెప్తేనే పోయింది అప్పటికెళ్ళి చెప్తే నీ అమ్మ మొత్తం స్పీడ్ తొక్కుపోతున్నా సైకిల్ తొక్కుతావు ఎట్లా తొక్కుతావు మరి ఎందుకు ఎందుకు ఇట్లా బిస్కెట్ అయింది పెళ్ళి ఇంతకుముందు మా రాజబాబాయ్ వచ్చిండు అయితే చెప్పిండు పంతుల దగ్గరికి పోతే మా ఇద్దరు జాతకాలు కలవలేదట మా ఇద్దరు పేర్ల మీద బలం కూడా లేదట పెళ్లి చేసినా విడిపోతారని చెప్పిల్లట అవ్వతోడు మీ జాతకాలు కలవలేదంటే మరి ఆ ముచ్చడినాక మీ బాప ఏమన్నాడే నీతోని మా బాప ఏమంటాడు ఎప్పుడు చూసినా మీ ఇద్దరు మంచిగా కలిసి ఉంటారట మీ పేరు మీద బలాలు ఉన్నాయట జాతకాలు కలిసినాయని చెప్తాడు కావాలనే భయపెట్టిస్తాడు కానీ మా బాబాయ్ మాత్రం విడిపోతారటరా మీరు పెళ్లి చేసుకున్నా అనేసి చెప్పిండు ఎట్లెందుకు అన్నాడే నాకు అర్థం కాదు ఏమో నాకు తెలియదు నన్ను భయపెట్టిద్దామని కావచ్చు ఎంత భయపట్టించినా మన ఇద్దరం ఒక్కటైతామని మీ బాబుకి తెలియదు అబ్బా సరే కానీ ఒకవేళ మా ఇద్దరు జాతకాలు కలిసి మా ఇద్దరికి పెళ్ళి అయితే ఏం చేద్దాం చూసుకుంటుంది ఉత్తగానే మా బాపుకు భయపడి అంత లేదమ్మా ఒకవేళ నీకు నిజంగానే పెళ్ళైంది అనుకో చక్క సైకిల్ వేసుకొని వచ్చి మీ ఇంటానికి ఆగుదును ఆ జయన్ సినిమాలో ఆడు ఆ ఇల్లు ఎక్కినట్టు నేను మీ బంగ్లా ఎక్కుదును ఆడు గూనె పెంకాయలు తీసినట్టు మీ బంగ్లాకి నేను పెద్ద పొక్కనే కొడుతుంది తెలుసానే కరెక్ట్ నీకు పెళ్ళి అవుతుంది ఇంకొద్దిసేపు అయితే ఏ చీర కట్టుకుందామని ఇంట్లోకి వస్తే చక్క కిందికి మెల్లగా తాడేసుకొని వచ్చి ఇద్దరం పట్టుకొని మళ్ళీ మీదికి వేద్దాం తాడు బబ్బులుగాడును బాలుగాడు గుంజుదురు మెల్లగా మీ అయ్య కనబడకుండా ఆ సందులోకి వెళ్ళి ఈ సందులోకి వెళ్ళి తిరిగి ఊరవతల వాడి గుళ్ళోకి పోయి పెళ్ళి చేసుకుందాం మనం గట్లిచ్చి పెడదు నానే నీకు పెళ్ళి అయితే ఇదేమన్నా సినిమా అనుకుంటున్నావా అగో సినిమా కాకపోతే ఏంది నిజమే చెప్తాననే నేను నువ్వు చెప్పినట్టే జరుగుతుంది ఆడ అరే బిత్తిరిదానా నిజం సినిమాలో వాళ్ళ ప్రేమ ఎట్లా విజయమైందో జయం సినిమాలో వాళ్ళ ప్రేమ ఎట్లా జయమైందో మనది కూడా గట్లనే అవుతుందని చెప్తాననే బిత్తిరి ముఖం ఎప్పుడు ఏదో ఒక్కటి అంటనే ఉంటావు ఏమైంది మీ బాపే అవ్వ తోడు మా బాప్